హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 771కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 సో ఈ ట్యాబ్లెట్ని అయితే అన్బాక్స్ చేసి పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపై నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పడేది. సో పడి ఉంటుంది. సో మీలో చాలామంది కోరుకుంటుంటారు, అన్న మీకు కూడా రివ్యూ యూనిట్లు రావాలని. సో వచ్చిన తర్వాత మనం అన్బాక్స్ చేసి పోస్ట్ చేస్తే మాత్రం వ్యూస్ చాలా తక్కువ అయితే వస్తున్నాయి. సో ఇలా అయితే మనకి మళ్ళీ వీళ్ళు ఫ్యూచర్లో అయితే యూనిట్లు పంపిరు. అందువల్ల కొంచెం చూస్తూ ఉండండి. మనం కొని చేసినట్లు చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ సో ఇలా వచ్చినట్లయినా చూస్తే తర్వాత మనకి రివ్యూ యూనిట్లు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచే. సో సామ్సంగ్ S20 ఫ్యాన్ హెడ్సెట్ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి తెలిసిందేగా. దీన్నే వచ్చేసరికి వీళ్ళు గ్లోబల్గా సామ్సంగ్ S20 లైట్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మనకి బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ ఎలా ఉంటుందనేది ఇంతకుముందు మనకి ర్యాండర్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి కదా. సో ఈ మొబైల్లో డిస్ప్లే 6.5 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేస్తున్నారంట. సో వీళ్ళు కొంచెం గ్లాస్ని అయితే ఇంప్రూవ్ చేయాల్సిందే. ఇక ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 8GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో 2 ప్రాసెసర్లు అయితే ఉంటాయి. ఒకటేసరికి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో 5GB వేరియంట్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకోటి ఎక్సినోస్ 990 ఈ ప్రాసెసర్తో వచ్చేసరికి 4GB వేరియంట్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే మొబైల్ని మన ఇండియాలోకి అయితే వీళ్ళు తీసుకొస్తారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్. ఇది మనకి టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. థర్డ్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. సో వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ దగ్గర ఎందుకు మళ్ళీ కక్కుతూ చూపిస్తున్నారు. సో 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ 15 వాట్ ఇవ్వచ్చు, బట్ వచ్చేసరికి మనకి ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రావచ్చు. సో చూద్దాం మరి వీళ్ళు ఈ మొబైల్ని ఎప్పుడు లాంచ్ చేస్తారనేది. ఈ మంతే ఈ మొబైల్ అయితే అనౌన్స్ చేసే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ S20 సక్సెసర్ S21 అండ్ S21 ప్లస్ ఈ 2 మొబైల్స్ 3C సర్టిఫికేషన్లో స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్స్ని వీళ్ళు ఇయర్ అయితే తీస్తారు, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అయితే ఈ మొబైల్ని తీసుకొస్తారు. ఇక ఈ మొబైల్లో బ్యాటరీస్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట. మనకి S21లో వచ్చేసరికి వీళ్ళు 3880 mAh బ్యాటరీని, అలాగే S21 ప్లస్లో 4660 mAh బ్యాటరీని వాడబోతున్నట్టుగా ఇక్కడ మనకి 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయినాయి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S10 లైట్ ఈ మొబైల్కి వచ్చేసరికి One UI 2.5 అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. నిన్నే మనం మాట్లాడుకున్నాం Note 10 సిరీస్ కూడా వీళ్ళు వచ్చేసరికి One UI 2.5 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారని. ఇప్పుడు చూస్తే S10 లైట్ కూడా అయితే రోల్ అవుట్ చేశారు. మీరు ఎవరైనా S10 లైట్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు One UI 2.5 అప్డేట్ అనేది వచ్చి ఉంటుంది. సో త్రాయిగా చూసుకుంటే మనకి PUBG నుంచి, సో PUBG మొబైల్స్ వచ్చేసరికి మన ఇండియాలో బ్యాన్ చేసిన సంగతి మనకి తెలిసిందే కదా. సో ఇప్పటికీ మనకైతే మొబైల్లో అయితే ఇది రన్ అవుతూనే ఉంది, బట్ వచ్చేసరికి మనకి ప్లే స్టోర్ అండ్ iOS స్టోర్లోంచి అయితే వీటిని రిమూవ్ అయితే చేశారు. సో ఇంకా అతి త్వరలో వచ్చేసరికి మన మొబైల్ ఫోన్లో కూడా వీటి సర్వర్ అనేది అంటే సర్వీస్ అనేది ఆపేస్తారనమాట. అక్కడ మీకు మొబైల్ ఫోన్లో అయితే పనిచేయదు. సో ఇక వీటిని మీరు కంటిన్యూ చేయాలి అంటే మాత్రం ఓన్లీ మీకు విండోస్ పీసీలోను, అలాగే PS4లోను, Xboxలోను వీటిలో అయితేనే మీరు యూజ్ చేయగలరు. విడిగా మొబైల్ ఫోన్లో అయితే మీరు యూజ్ చేయడానికి అయితే ఉండదు. ఎందుకంటే మొబైల్ ఫోన్తో ఒకటే మీకు చైనాకి సంబంధం ఉందన్నమాట, Tencentతో సంబంధం ఉంది. మిగిలిన వాటికి సంబంధం అయితే లేదు చైనాతో. అందువల్ల అయితే కంటిన్యూ అయితే అవుతూనే ఉంటాయి. ఇక అలాగే మనకి ఇండియాలో చూస్తే ఇండియా PUBG ఆల్టర్నేటివ్గా FAU-G అని చెప్పేసి ఒక తీసుకురాబోతున్న సంగతి కూడా మనకు తెలిసిందే కదా. సో ఈ FAU-Gని వచ్చేసరికి వీళ్ళు అక్టోబర్ ఎండింగ్ రిలీజ్ చేస్తారన్నట్టుగా ఇక్కడ మనకి సమాచారం అయితే ఉంది. ఇందులో వచ్చేసరికి వీళ్ళు రీసెంట్గానే మనకి చైనాతో వార్ జరిగింది కదా, గల్వాన్ వ్యాలీ. సో ఆ ప్లేస్ని అయితే ఇందులో పొందుపరుస్తారని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. సో ఫస్ట్ లెవెల్లో వచ్చేసరికి గల్వాన్ వ్యాలీ ఉంటుంది అన్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం ఉంది. మరి ఆ మ్యాప్ ఏమైనా వీళ్ళు పొందుపరుస్తారేమో చూడాలి. త్రాయిని చూసుకుంటే మనకి రెడ్మీ Note 10 ఈ మొబైల్ తీసుకురాబోతుందని మనం నిన్న కాక మొన్నే అనుకుంటాం, మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి సమాచారం కూడా అయితే వస్తుంది అనమాట. ఇంతకుముందు వచ్చేసరికి MediaTek Dimensity 720 కానీ 820 ప్రాసెసర్ కానీ వాడతారు అనుకున్నాం. వాడేసరికి ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న కొన్ని ఇన్ఫర్మేషన్స్ ప్రకారం చూస్తే స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే సమాచారం వస్తుంది. ఇది మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో రేర్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్తో అయితే ఈ మొబైల్ మనకి దర్శనం ఇచ్చింది. కొంచెం కెమెరా సెటప్ అయి చూడడానికి రీసెంట్గా పొక్కో మనకి టీచ్ చేస్తున్న పొక్కో X3 మొబైల్ ఏదైతే ఉందో అది కూడా కెమెరా సెటప్ ఇంచుమించు దీనిలాగే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి రెడ్మీ ఈ మొబైల్ ని ఎప్పటికి తీసుకొస్తుందో. సో త్రాయిగా చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus ఒక బడ్జెట్ మొబైల్ ని తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొబైల్ మనకి గీక్ బెంచ్ లో అయితే స్పాట్ అయింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీది మనకి 4GB ర్యామ్ తో స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ తో ఈ మొబైల్ స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ మనకి OnePlus Clover అని
అని చెప్పేసి మోడల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. మొబైల్ డిస్ప్లే సైజ్ 6.52 ఇంచెస్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది హెచ్డీ ప్లస్ డిస్ప్లే అంట. ఇందులో స్టోరేజ్ చూస్తే 64 GB ఉంటుంది, ర్యామ్ 4 GB. ఇక అలాగే ఇందులో మనకి రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. మెయిన్ కెమెరా 13 MP, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 MP అయితే ఉంటుంది. అలాగే బ్యాటరీ చూస్తే 6000 mAh బ్యాటరీతోను 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోను ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో ఈ మొబైల్ని మనకి రీసెంట్గా వచ్చిన లీక్స్ ప్రకారం చూస్తే యూఎస్లో అయితే లాంచ్ చేయాలని చెప్పి OnePlus అయితే భావిస్తుంది. మరి మన ఇండియాకి తీసుకొస్తుందో లేదు చూడాలి. మన ఇండియాకి తీసుకొస్తే మాత్రం ఈ ప్రాసెసర్తో అంటే OnePlus బ్రాండ్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే 12,000 మ్యాక్సిమం మనం పెట్టగలి. మామూలుగా వేరే కంపెనీ అనుకోండి, సో అది 8,000కో తీసుకోవచ్చు. ఒకసారికి ఇది OnePlus కాబట్టి ఇంకో 3-4 ఎక్స్ట్రా పెడుతుంది కాబట్టి మాక్సిమం 12,000 అనుకోవచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి అమెజాన్ ఫేక్ రివ్యూస్ అలాగే ఫేక్ స్టార్స్ని అందిస్తుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో వీళ్ళ మీద అభియోగం అయితే ఉంది. అభియోగం కాదు, ఇది నిజమే అని చెప్పాలి. ఓన్లీ అమెజాన్ కాదు, ఫ్లిప్కార్ట్లో కూడా మనకి ఫేక్ రివ్యూస్ అండ్ ఫేక్ స్టార్స్ని అయితే చూడడానికి ఉంటుంది, ఫేక్ రేటింగ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి అమెజాన్ మొత్తం 20,000 ప్రోడక్ట్స్ని అయితే అమెజాన్ నుంచి తొలగించినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఫేక్ రివ్యూస్ అలాగే ఫేక్ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ. సో వీటన్నిటిని తొలగించినట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకు ఒప్పో టిక్ టాక్ టైపు ఒక షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం వస్తుంది అనమాట. అతి త్వరలో వచ్చేసరికి ఈ షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ని వీళ్ళ మొబైల్స్ ఏవైతే ఉన్నాయి మొబైల్స్తో పాటు లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే వీళ్ళు ఓన్ మొబైల్స్ తీసుకొచ్చేటప్పుడే మార్కెట్లోకి అందులో ఈ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది, అంటే ఈ యాప్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యాప్కి అలవాటు పడతారో ఆటోమేటిక్గా ఇది థర్డ్ పార్టీ యాప్ కింద వచ్చి అన్ని మొబైల్స్లో అయితే చేరుకుంటుంది. అంటే ప్లే స్టోర్లో కూడా ఈ యాప్ దొరికే అవకాశం అయితే ఉంది. సో టిక్ టాక్ ఎప్పుడైతే బ్యాన్ అయిందో చాలా కంపెనీలు టిక్ టాక్ని కొనాలని చూస్తుంటే ఇంకొన్ని కంపెనీలు టిక్ టాక్కి ఆల్టర్నేటివ్గా అప్లికేషన్స్ తీసుకురావాలని చూస్తున్నాయి. సో అందులోసరికి ఇప్పుడు ఒప్పో కూడా అయితే తయారైంది. సో తర్వాత చూసుకుంటే మనకి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం వస్తుందన్నమాట. ఇది వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి iOS బీటాలో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ కొత్త ఫీచర్ అనేది మనకి ఆల్రెడీ స్నాప్చాట్లో అయితే ఉంది, అదే ఫీచర్ని వీలైతే తీసుకురాబోతున్నారు. ఈ ఫీచర్ ఏంటంటే మనం ఏదైనా ఒక చార్ట్ని మనం అంటే మీడియా ఫైల్ కానీ లేకపోతే ఏదైనా చార్ట్ని కానీ ఎవరికైనా మనం షేర్ చేసామంటే సో దానికి టైం లిమిట్ అయితే పెట్టవచ్చు అనమాట. ఆ టైం తర్వాత అది ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోతుంది. సో ఈ రకమైన ఫీచర్ని వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది త్వరలో మనకి ఈ ఫీచర్ మనం వాట్సాప్లో కూడా అయితే చూడొచ్చు. అంటే ఇప్పుడు పై నుంచి మీరు ఎవరికైనా వీడియో ఫైల్ పంపించారనుకోండి, దానికి ఎక్స్పైరీ డేట్ అయితే పెట్టవచ్చు. అంటే మనం ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత 4 గంటల తర్వాత డిలీట్ అయిపోయేలాగా మనం ఈసారి టైం సెట్ చేసి పంపించవచ్చు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మనం స్టోరీస్ పెడుతూ ఉంటాం కదా. సో ఈ స్టోరీస్ని వచ్చేసరికి ఆటోమేటిక్గా మీరు కావాలి అనుకుంటే అలో అయితే తీసుకురాబోతుంది. ఆటోమేటిక్గా మీరు ఫేస్బుక్లో కూడా ఈ స్టోరీస్ని షేర్ చేసే ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టు ఇక్కడైతే సమాచారం ఉంది. ఇంతోటి దానికి మరి 2 ప్లాట్ఫామ్లు ఎందుకు, మనకి ఇన్స్టాగ్రామ్ అని మళ్ళీ ఫేస్బుక్ అని, ఫేస్బుక్లో ఉండే పోస్టులు ఫేస్బుక్లోనే ఉండాలి, ఇన్స్టాగ్రామ్లో ఉండాలి. మళ్ళీ వీటికి యాక్సెస్ ఇచ్చి మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది మళ్ళీ ఫేస్బుక్లో కూడా వచ్చేలాగా చేసి సో ఇవన్నీ చేస్తే మళ్ళీ తికమక అయిపోద్ది. ఇంకా ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి వోడాఫోన్ ఐడియాలో అమెజాన్ అండ్ వెరిజోన్ సో వీళ్ళిద్దరూ పెట్టుబడులు పెట్టాలని చెప్పి భావిస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకి సమాచారం అయితే వస్తుందన్నమాట. వీళ్ళు వచ్చరికి $8 బిలియన్ అని కూడా $8 బిలియన్ ఏమో సో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అయితే భావిస్తున్నారు. బట్ వచ్చరికి ఇప్పుడు చూస్తే మనకి టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళ మధ్య వచ్చేసరికి కొన్ని కేసులు అయితే కోర్టులో నడుస్తున్నాయి. వీళ్ళు కొంచెం బకాయిలు అయితే ఉన్నారు గవర్నమెంట్కి వాటికి. సో అవి కోర్టులో ఉండగా ఎటువంటి లావాదేవీలు చేయడానికి అయితే లేదు. సో అది క్లియర్ అయిన తర్వాత అమెజాన్ అండ్ వెరిజోన్ వచ్చేసరికి వోడాఫోన్లో పెట్టుబడులు అయితే పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.